గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈ కేసులో చనిపోయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, కావ్య అనే ఒక స్పెషల్ చైల్డ్. దీని వెనక చాలా మంది పెద్దవాళ్ల పిల్లలున్నారు. ఎన్ని ప్రెషర్స్ వచ్చినా ఎవరిని వదిలిపెట్టాం, అందరినీ తప్పకుండా అరెస్ట్ చేస్తాం. ఈ కేసుని మా డిపార్ట్మెంట్ ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకుంది. మీ మీడియా సపోర్ట్ కూడా మాకు ఉండాలి. కావ్య ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటున్నాం. తొందరలోనే ఈ కేసును క్లోజ్ చేస్తాం. సార్ నన్ను చంపేస్తున్నారు సార్. శ్రీకాంత్, లెట్స్ మూవ్. సార్ 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 వాళ్ళు నన్ను చంపేస్తున్నారు, కాపాడండి సార్. రేయ్, వాడి వెనక్కి దాక్కున్నావేంటి? వాడేమన్నా పోలీస్ అనుకున్నావా? 100 రూపాయల నోట్ చూపిస్తే బొచ్చు కుక్కల పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చి 100 తీసుకుని వదిలే అమ్మా. వాడేదో మొహమాట పడుతున్నాడు, ఎల్ల ముస్లిం లాక్కరారా. ఏసీపీ కళ్యాణ్. ఓ సార్, మారిపోయారా? సిన్సియర్ ఆఫీసర్స్ ని తొక్కేస్తావరా? బేసిక్ గా సిన్సియర్ అయితే తొక్కేస్తావురా, కానీ నాలాంటి తేడాగాడు సిన్సియర్ అయితే నిన్ను బోరేసి బొంద పెట్టేస్తాడరా బ్లడీ ఫూల్. నేను ఎదురొచ్చే స్పీడ్ కి నువ్వు తట్టుకోలేవురా. నువ్వు స్పీడ్ గా రావడానికి నా రూట్ హైవే కాదు బే, ఘాట్ రోడ్.
స్పీడ్ ఎక్కువైతే పాడెక్కుతావు. నా గురించి నీకు తెలీదు. వదో బయోడేటాల గురించి చెప్తే నాకు బ్లడ్ బాయిల్ అవుద్ది. ఈ ఒక్క రోజే నీకు నీ తమ్ముడికి లైఫ్ లో లాస్ట్ హ్యాపీయెస్ట్ డే. నచ్చిన ఫుడ్ తిని ఇష్టమైన బ్రాండ్ తాగి ప్రశాంతంగా పడుకో. రేపటి నుంచి కేసులు, అరెస్టులు, ధర్నాలు, రాస్తారోకోలు 24/7 డే అండ్ నైట్ దోల తీరిపోద్ది. నీకు పోలీసులతో ఆడుకోవడం సరదా కదరా. నీ లైఫ్ లోకి సరైన పోలీసు వచ్చాడు. ఆడేసుకుందాం రా. రెడ్డి, ఆ జీకే మనుషుల్ని విడిపించుకెళ్ళడానికి బెయిల్ తీసుకొని వచ్చారు సార్. ఎంతసేపు పెట్టాలరా? సార్ బెయిల్ పేపర్స్. బెయిల్ అడిగే పద్ధతి ఇది. రెడ్డి సార్ వదిలేవయ్యా. రండి రండి. ఏంటి సార్ ఇది? బెయిల్ ఇవ్వలేదని చెప్పి మా లేడీ కానిస్టేబుల్స్ తో అసభ్యంగా ప్రవర్తించారు. ఎవరు? మేమా? ఏంటి సార్ ఇది? బెయిల్ ఇవ్వడానికి వచ్చిన మమ్మల్ని సెల్ వేశారు. ఇదిగో బెయిల్, మమ్మల్ని వదిలేయండి. ఓకే రెడ్డి గారు. ఎస్ సార్. సార్ ఏంటి సార్ ఇది? బెయిల్ ఇవ్వలేదని చెప్పి మా SICL ని దారుణంగా హింసించారు. ఎవరు? మేమా? ఏసీపీ లోపలికి వస్తే ఏదో కేసు పెట్టి లోపలేస్తున్నారు. బయట బెయిల్ ఇస్తాం, బయట నుంచే తీసుకెళ్తాం. కమాన్ గైస్, అటెన్షన్. अरे ये बॉम्ब है रे। मालूम है रे? ये पागल हो गया क्या तू? पागल नहीं रे। ये पिन मेरा को, ये बॉम्ब तुम्हारा। ए एसीपी क्या हो रहा? బెయిల్ ఇవ్వలేదని మా స్టేషన్ మీద దాడి చేస్తారా? ఎవరు? మేమా? హలో, హోమ్ మినిస్టర్ గారు లైన్ లో ఉన్నారు సార్. లైన్ లో హోమ్ ఉన్నా సీఎం ఉన్నా మ్యాటర్ ఒకటే. లోపల ఉన్న నా కొడుకులకి ఫుడ్ పెట్టేదెవడు, శాలరీ ఇచ్చేదెవడు, వాడి ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, పే స్లిప్ అన్ని ప్రూఫ్లతో పావు గంటలో ఇక్కడ ఉంటేనే ఎవడైనా బయటికి వెళ్ళేది. కాదని బెయిల్తో వస్తే పంబ రేగిపోద్దే. ఒరే వీడు నన్ను హోమ్ గార్డ్ అనుకుంటున్నాడా, హోమ్ మినిస్టర్ అనుకుంటున్నాడా? జీకే రెడ్డి, జీకే ఇంతవరకు స్టేషన్ లో అడుగు పెట్టలేదు కదా? అవును సార్. ఇంకో 15 మినిట్స్ లో వాడి స్టేషన్ లో ఉంటాడు. మనం లోపలికి వెళ్తే తప్ప మన వాళ్ళు బయటికి రారు రాజా. ప్లీజ్ రాజా. నమస్కారం హోమ్ మినిస్టర్ గారు. నమస్తే అమ్మా. ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, పే స్లిప్ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళు నా మనుషులే. వదిలే. ఫస్ట్ టైం స్టేషన్కి వచ్చారు. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? కాఫీ టీలు ఎందుకయ్యా, వేడి కదా. ఎండన పడి వచ్చాం. కోకోనట్ వాటర్ చూడు. ఏం జీకే, మీ మర్యాదలు మాకెందుకండి, ముందు మా వాళ్ళని వదిలిపెట్టండి. వదిలేయండి అయ్యా రెడ్డి. మేము రావు సార్. మేము బయటకు వస్తాం. సార్ సైకి చేస్తారు, వీళ్ళు సెల్యూట్ కొడతారు. మళ్ళీ లోపలికి వచ్చాక డబుల్ కోటింగ్. రండిరా నా ముగ్గుళ్ళారా, మళ్ళీ ఈయన గారి మనసు మారిందంటే ఓ పద్యం ఎత్తుకుంటాడు. రాజీకే వెళ్దాం. వీడిని ఇక్కడి నుంచి అరగంటలో ట్రాన్స్ఫర్ చేపిస్తాం. ఏంట్రా మీ అబ్బా కొడుకుల ప్రాబ్లం?
నా తమ్ముడు వాడి ఫ్రెండ్స్తో కలిసి ఆ మూగదాన్ని చంపేశాడు. దీన్ని మీరు ప్రూవ్ చెయ్యాలంటే కోర్టులు, సాక్ష్యాలు, తీర్పులు, వాయిదాలు, ఇంత ప్రాసెస్ ఉంది. ఈ గ్యాప్లో నా తమ్ముడిని తీసుకెళ్ళి పార్లమెంట్లో కూర్చోపెడతా. పొలిటీషియన్ అంటే ఏంటో తెలుసారా నీకు? పొలిటీషియన్ అంటే ఏంటో తెలుసారా నీకు? పొలిటీషియన్ అంటే కింగ్. ప్రతిరోజు మీలాంటి 100 మంది పోలీసులతో సాల్యూట్ కొట్టించుకుంటాం. పొలిటీషియన్ అంటే లీడర్. మేం చెప్పింది మా వెనకే జనం. పొలిటీషియన్ అంటే మెజిషియన్. మాయ చేస్తాం. చెవిపోగో. వీడెక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. వీణొక ఆట ఆడుకుంటా. ఏసీపీ, నీకు 1 వీక్ టైం ఇస్తున్నాన్రా. నీకు దమ్ముంటే నా తమ్ముడిని తీసుకొచ్చి సెల్లో వేరా. 1 వీక్ ట్రై చేయి. 1 వీక్ బాగా ఎక్కువ కదా, 3 days చాలు. జీకే, నీ ఎదురుగా నిలబడి మీసం తిప్పే పోలీసోడిని చూడాలన్నావుగా. వచ్చాడు నా కొడుకు. వెల్ డన్. థ్యాంక్ యూ సార్.